నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎప్పుడు మైక్ పడితే చాలు ప్రతిపక్షాలపై పులిలా విరుచుకుపడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైంది? 2034 దాకా నేనే సీఎం, నన్నెవడూ పీకలేడు అని కాలర్ ఎగరేసిన రేవంత్ అన్న అకస్మాత్తుగా టోన్ మార్చేసి బేలచూపులు చూస్తూ బీద అరుపులు అరుస్తుంటే గాంధీ భవన్ వర్గాలే షాక్ అవుతున్నాయి. మంగళవారం శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే అయ్యో, మన తెలంగాణ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో పక్క రాష్ట్రాల్లో గంగలో కలిపేశారా అనే అనుమానం రాక మానదు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మో వీడు తెలంగాణోడు, వీడితో మాట్లాడితే ఏమడుగుతాడో అని పారిపోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వాపోతుంటే అది చూసి జనం నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతలా సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు? మంత్రి తుమ్మల పేల్చిన బాంబు ఏంటి? ఈ వీడియోలో ఖుల్లా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. తెలంగాణ అంటే ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం, గర్వించదగ్గ రాష్ట్రం అని చెప్పుకునేవాళ్ళం. కానీ రేవంత్ రెడ్డి అస్తవ్యస్త విధానాల పుణ్యమా అని కేవలం 30 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతిన్నట్టుంది. అందుకే ఆయనే స్వయంగా మనం నవాబులం కాదు బికారులం అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పక్క రాష్ట్రాల ముందు, ఢిల్లీ ముందు చేతులు చాస్తుంటే వాళ్ళు ఓయమ్మో వీడు తెలంగాణోడు, ఏదో ఒకటి అడుగుతాడు అని మొహం చాటేస్తున్నారట. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. ఒక రాష్ట్ర సీఎం నోటి నుంచి ఇలాంటి బేల వ్యాఖ్యలు రావడం చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి వల్లే ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు, ఇజ్జత్ బజార్న పడ్డాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనిది నాకు పదవి శాశ్వతం కాదు, నేను అబద్ధాలు చెప్పను, కుల్లా చెప్తా అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై జనం ఎంత కోపంగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్టు పక్కాగా అందినట్టే ఉంది. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. బకాయిలు రాక అప్పుల పాలై వాళ్లు అల్లాడిపోతున్నారు. బకాయిల కోసం సీఎం ఇంటిని ముట్టడిస్తామని సర్పంచులు హెచ్చరిస్తే దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ చూసారా? సంతోషం, రండి, నా ఇంటికి వస్తే ఛాయ్ పోస్తా, టిఫిన్ పెడతా, నేను ఎప్పుడైనా ఎవరినైనా రాకుండా అడ్డుకున్నానా అని ఎదురు ప్రశ్నించారు. సార్ ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చేది ఛాయ్ తాగడానికో ఇడ్లీ వడ తినడానికో కాదు సార్, వాళ్ళు చేసిన పనుల బకాయిల బిల్లుల కోసం. జనాలు అప్పుల బాధతో రోడ్లెక్కితే మా దగ్గర పైసలు లేవు కానీ ఛాయ్ టిఫిన్ మాత్రం పెడతామనడం ఎలాంటి పరిపాలన ప్రజలకే తెలియాలి. అస్తవ్యస్త నిర్ణయాలతో ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఛాయ్ కప్పులు ఆఫర్ చేయడం రేవంత్ రెడ్డి మార్క్ బికారి పాలిటిక్స్ కు నిదర్శనం కాక ఇంకేంటి? ఇక ఈ సభలో అసలైన ట్విస్ట్ ఇచ్చింది ఎవరయ్యా అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన వేదిక మీద నిలబడి మైకులో పచ్చి నిజం ఒప్పుకున్నారు. మొన్నటి యాసంగిలో రైతులందరికీ రైతు భరోసా ఇవ్వలేదు, అది నిజమే. దాదాపు 2000 కోట్లకు పైగా రైతులకు ఇవ్వాల్సిన నిధులను ఎగవేసి ఆ నిధులను ఉద్యోగుల సంక్షేమం కోసం మళ్లించాం అని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు, మేం అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, కేవలం స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ చేస్తామన్నాం, బ్యాంకులు ఇచ్చిన లిస్టు ప్రకారమే మాఫీ చేశాం అని తేల్చేశారు. అంతేనా? రైతు భరోసా అంటే అది కేవలం పంట వేసిన వాళ్లకే ఇస్తాం కానీ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని, భూమి భరోసా కాదని క్లారిటీ ఇచ్చారు. అంటే రైతులకు ఇవ్వాల్సిన పైసలు కట్ చేసి ఉద్యోగులకు ఇచ్చామని కేబినెట్ మంత్రి స్వయంగా ఒప్పుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ రకంగా ముంచేస్తోందో అర్థమవుతోంది. ప్రభుత్వం హడావిడిగా వానాకాలం రైతు భరోసా కింద 73,32,000 మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ మంగళవారం మొదటి విడతలో కేవలం 41,37,000 మందికి మాత్రమే, అది కూడా కేవలం 2 ఎకరాల్లోపు ఉన్న వాళ్లకే 2,482 కోట్లు విధించింది. మరి మిగిలిపోయిన ఆ 31,95,000 మంది రైతుల పరిస్థితి ఏంటి? వాళ్లకు రావాల్సిన 6,518 కోట్లు ఎప్పుడు ఇస్తారు? బుధవారం ఇస్తారా, లేక వచ్చే నెల ఇస్తారా, లేక యాసంగిలాగే వీళ్లకు కూడా ఎగబెడతారా? దీనిపై రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్లు ఇచ్చామని, ఈ సీజన్తో 36,000 కోట్లు అవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్
ఇప్పటి వరకు రైతులకు ఎగవేసిన 29,000 కోట్ల బాకీల గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? ఢిల్లీలో పరువు పోయింది, గల్లీలో ఇజ్జత్ పోయిందని సానుభూతి మాటలు చెప్తే రైతుల కడుపు నిండుతుందా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణని ఇలా బికారి రాష్ట్రంగా మార్చేసి పక్క రాష్ట్రాల ముందు మన పరువు తీసేస్తున్న ఈ పాలనపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.